యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలు వైదేహి అంటే ఎలా ఉంటుందో తెలుసా? తన మనసు ఏంటో తెలుసా? దేవాంష్కి వైదేహికి మధ్య ప్రేమ గురించి తెలుసా? వైదేహి కోసం దేవాంష్ పడ్డ తపన గురించి తెలుసా? అసలు పెళ్ళే వద్దనుకుని అమెరికా వెళ్ళిపోయాడు. కానీ వైదేహిని చూశాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పడ్డ పాటలెన్నో. మధ్యలో చనిపోయిందనుకున్నాడు. తర్వాత ప్రమాదం జరిగి ఇదిగో ఇలా నీ రూపంలో తిరిగొస్తే తనే వైదేహి అని తెలుసుకోలేక పడ్డ నరకం ఎంతో. చివరికి తెలుసుకుని సంతోషంగా ఉండే సమయానికి వైదేహి దూరం అయితే అదే రూపంలో ఉండడాన్ని అవకాశంగా తీసుకొని దేవాంశ్ బావున్నాడు, ఆస్తి బాగా ఉందని అతని భార్య అయిపోదామని ప్లాన్ చేస్తావా? ఏంటి దేవాంశ్, నీ గురించి మొత్తం ఎలా తెలుసుకున్నానని ఆశ్చర్యపోతున్నావా? మనకి కావలసిన మనుషుల గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటాం దేవాంశ్? నువ్వు నా గురించి ఆలోచించకపోవచ్చు, కానీ నేనెక్కడున్నా, ఏం చేస్తున్నా నీకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. దేవాంశ్ మీద ఈవిడ ఇంట్రెస్ట్ చూస్తుంటే కేసు కోసం మాత్రమే వచ్చినట్లేదు. నాకు అదే డౌట్ కొడుతోంది. అది సంగతి. అర్థమైందా? నువ్వు నిజంగా అన్ని విషయాలు తెలుసుకున్న దానివి అయితే నేనే వైదేహిని కూడా తెలుసుకుని దానివి కదా. నీకు నిజంగా వైదేహి దేవాంశుల ప్రేమ గురించి తెలుసుంటే ఇలా నన్ను అనుమానిస్తూ మాట్లాడుండేదానివి కాదు. అయినా ప్రేమించిన మనిషి నమ్మకపోతుంటే ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన దానివి నువ్వు నమ్మకపోవడంలో ఆశ్చర్యమేముంది? బాగా మాట్లాడుతున్నావు. ఈ మాటలతోనే అందరినీ సులువుగా మోసం చేసి వైదేహిలా వచ్చేద్దాం అనుకున్నావు కదా. కానీ దేవాంష్కి ఒక ఫ్రెండ్ ఉందని, తను లాయర్ అని, ఆ లాయర్ చాలా తెలివైందని, దేవాంష్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదని అస్సలు ఊహించుండవు కదా. దేవాంశ్, నీకేం భయం లేదు. ఈ వైశాలే కాదు, వైశాలి రూపంలో ఇంకో 100 మంది వచ్చినా నీకు నేనున్నాను. అమ్మా, కోర్టులో వాదించాల్సింది బయటే వాదిస్తే ఏం లాభం? టైం అవుతుంది, నాడు కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి.
అది తీసుకెళ్ళండి. ఒక్కసారి తీసుకెళ్ళండి. ఆవిడ చెప్పేది వినండి. ఒక్కసారి మాట్లాడివ్వండి ప్లీజ్ అండి. నా మాట వినండి. ఒక్కసారి నన్ను మాట్లాడివ్వండి. పద దేవాంశ్. డ్రైవర్ తొందరగా పోని. అలాగే మేడం. ఇప్పుడు నువ్వు కోర్టుకు రావడం అవసరమా? అక్కడ ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం. ముసుగేస్తా, మాస్క్ పెడతా, ఎవరైనా గుర్తుపడతారా? మొన్న ఇలాగే ముసల్దాని గెటప్లో వెళ్ళా, ఎవరైనా గుర్తుపట్టారా? లేదు కదా. లేదు, కానీ అక్కడికి వెళ్ళిన పని అవలేదు. నువ్విప్పుడు కోర్టుకొస్తే నీ పాద ప్రభావం వల్ల కోర్టులో వైదేహికి శిక్ష పడకుండా ఎక్కడ బయటపడిపోతుందేమోనని భయం. నా పాదం గురించి నువ్వు తక్కువ అంచనా వేయకు నాంచారమ్మా. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ భస్మం. కోర్టులో అడుగు పెడతా, వైదేహి జీవితం భస్మం అయిపోతుంది. ఏమో, నాకేదో తేడా కొడుతోంది. ఎందుకైనా మంచిది దిగి ఇంటికి వెళ్ళిపో. కోర్టులో సాక్ష్యం చెప్పి తిరిగొస్తాను. భయపడొద్దు నాంచారమ్మా. మొగుడే వైదేహిని అరెస్ట్ చేయిస్తాడు అన్నా, చేశాడా లేదా? నేను బ్రతికే ఉన్నానని వైదేహి చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు కదా. ఇప్పుడు నేనేం చెప్తే అదే జరుగుతుంది. వైదేహి జైలుకెళ్తుంది అని చెప్పా, అది కూడా జరిగి తీరుతుంది. కాకపోతే దాని చావు కళ్ళ చూశాననుకున్నా, బతికొచ్చేసింది. ఇప్పుడు శిక్ష పడడం చూడాలనుంది, అందుకే వస్తున్నా. అది జైలుకు వెళ్తే మనం హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. నువ్వేమో ఊపిరి పీల్చుకోవచ్చు అంటున్నావు, నాకేమో ఊపిరి ఆడటం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. సుబ్రహ్మణ్య గారు, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, మీ ఆదేశాల ప్రకారం దేవాన్స్ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని తన ఫ్యామిలీని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వారి తరపున లాయర్ అలేఖ్య రావడంతో కేసు వారికి అప్పగిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యూ కెన్ ప్రొసీడ్. మై లార్డ్, నేను పుట్టి పెరిగి చదువుకున్న ఈ రంగారెడ్డి జిల్లాకి వచ్చి కేసు వాదించడం సంతోషంగా ఫీల్ అవుతున్నాను.
కానీ ఈ కేసులో బాధితుడు నా స్నేహితుడు, నాకు బాగా కావలసిన దేవాంశ్ కావటమే బాధగా ఉంది. ఏ సంబంధము లేని వారికి అన్యాయం జరిగితేనే తట్టుకోలేను. వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటాను, యువర్ ఆనర్. అలాంటిది నా స్నేహితుడికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా, యువర్ ఆనర్? తను నా ఫ్రెండ్, అది నా కుటుంబం, మై ఫ్యామిలీ. ఎలాగైనా కాపాడుకుంటాను, యువర్ ఆనర్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, భర్తని హత్య చేసిన నేరంలో ముద్దాయిగా ఉన్న ఈ వైశాలి నా క్లయింట్ దేవాంశ్ భార్య చనిపోతే తనే దేవాంశ్ భార్య అని నా క్లయింట్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోంది. దానికి ముద్దాయిని శిక్షించకుండా ఒకే రూపంలో ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఈమె వైదేహి అయుండొచ్చేమోనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని, ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అని ఉన్నతమైన భావంతో ఆమెకు అవకాశం ఇచ్చారు. సంతోషం. కానీ అదే సమయంలో నా క్లయింట్ పరిస్థితి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. ఈ లాయర్ ఎవరు దడదడలాడించేస్తోంది? ఈ లెక్కన వైదేహికి శిక్ష పడ్డం పక్కా. అప్పుడే పండగ చేసుకోకో. భూమిలో పాతిపెట్టిన బతికొచ్చిన వైదేహి అది. దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నా క్లయింట్ దేవాంశ్ పాపం భార్యని పోగొట్టుకున్న బాధలో ఉన్నాడు. నిజంగా వచ్చింది తన భార్య అయితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది, యువర్ ఆనర్? సంతోషంగా దగ్గరికి తీసుకుంటారు కానీ భార్య కాదని పొమ్మంటారా? ఆయన తెలుసుకోలేకపోతున్నారు. నిజాన్ని అబద్ధమని, అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. అందుకే నేను ప్రాణాలతో ఉన్నా, లేనని బాధపడుతున్నారు. నువ్వు మాట్లాడకు. నీ ఇష్టానికి మధ్యలో దూరి మాట్లాడడానికి ఇది నీ ఇల్లు కాదు, మార్కెట్ అంతకన్నా కాదు, కోర్టు. ఆర్డర్, ఆర్డర్. నీకు మధ్యలో మాట్లాడొద్దని చెప్పాను కదమ్మా. నీకు మాట్లాడే అవకాశం వస్తుంది, అంతవరకు ఓపిక పట్టు. యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈమె గనక వైదేహి అయితే భర్తతో పాటు కుటుంబ సభ్యులందరూ గుర్తు పట్టాలి కదా, కావాలనుకోవాలి కదా. ఎందుకు కాదనుకుంటున్నారు? కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కోర్టు వారికి తెలియపరచడం కోసం వారికి మాట్లాడే అనుమతినివ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఆవిడ వైదేహి అంటోంది. అచ్చం అలా
మాట అంటే పడి తట్టుకునే స్వభావం కానే కాదు నీది. మర్చిపోయావా? తప్పు చేస్తే తాట తీస్తానని మర్చిపోయావా? కొంపు తీసి ఇది వైదేహియా? అయ్యుండదులే. ఇది వైదేహి అయినా ఏమైనా మన ఇంటి గడప తొక్కకూడదు. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. కౌసల్య గారు, కౌసల్య గారు, కౌసల్య గారు. వైదేహి ఉనికి కళ్ళు మూసుకుని కూడా తెలుసుకుంటాడు నా కొడుకు. అలాంటిది కళ్ల ముందే ఉన్నా కూడా కాదంటున్నాడంటే తను నా కోడలు ఎలా అవుతుంది? మీకు దండం పెడతానత్తయ్య, దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా కోపం ఉంటే తర్వాత నన్ను కొట్టండి, తిట్టండి, అంతేగాని నేను మీ కోడల్ని కాదు అనొద్దు. ఇక మీరు వెళ్ళొచ్చు. దశరథ రామయ్య, దశరథ రామయ్య, దశరథ రామయ్య. నిజంగా తను మా కోడలైతే ఎంత బాగుంటుంది. పోగొట్టుకున్న మనుషుల్ని పొందేంత అదృష్టవంతులమా? అంత అదృష్టవంతులమే అయితే అసలు మా కోడల్నే పోగొట్టుకునే వాళ్ళం కాదు. మావయ్య, నేను మీ వైదేహినే మావయ్య. దయించి చెప్పలేని బొక్కరు, నేను వైదేహిని అని చెప్పండి మావయ్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విన్నారుగా, కుటుంబంలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనే వైదేహి అని నమ్మడం లేదు. ఇప్పుడు దేవాంశ్ని విచారించడానికి అనుమతినివ్వాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవాంశ్, తను మీ భార్యనా? కాదు.